నువ్వు అహరోనుగా ఉన్నావు. ఎవరుగా ఉన్నావు? అహరోను స్థానంలో ఉన్నావు. నీ బలిపీఠం మండుచూ ఉండాలా. నీ బలిపీఠం మండుచూ ఉండాలి. ఆ బలిపీఠం మండుచు ఎప్పుడు నువ్వు ధూపం వేస్తూ నీ నీ ప్రార్థనాత్మ సన్నగిలిపోకుండా, నులివెచ్చని కాకోకుండా ఎప్పుడు మండుచు ఉంటే నీ ప్రార్థనాత్మను బట్టి, నీ గదిలో ఉన్న నీ ఆత్మీయ జీవితంలో ఉన్న ఆ ప్రార్థనా శక్తిని బట్టి నీ అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెలు, బంధుమిత్రులు, శ్రేయభిలాషులు, నీ కుటుంబము, నీ పిల్లలు, నీ యజమానులు, నీ సంతానం అంతా కూడా, నీ జాతి అంతా కూడా, నీ ప్రజలందరూ కూడా క్షేమంగా ఉంటారు. వారిలో ఒకవేళ కొందరు దేవునికి హేయమైన పని చేసి కోపం తెప్పించి ఉండొచ్చేమో, నీవు చేసే ఆ ప్రార్థన ద్వారాగా, నీవు వేసే ఆ కోపం ద్వారాగా వారి నిమిత్తమై నీవు ప్రాయశ్చిత్తం చేస్తే వారు ఏమవుతారంట? బ్రతుకుతారు, రక్షించబడతారు. చెప్పండి, ఏమవుతారు? రక్షించబడతారు. ఇక్కడ అహరోను ధూపార్తిని పట్టుకొని వెళ్ళిపోయి వారి నిమిత్తం చనిపోయిన వారికి, బ్రతికి ఉన్న వారికి మధ్య నిలబడి ధూపార్తిని పట్టుకొని వారి నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయగా తెగులు నిలిచిపోయాడు. ఇప్పుడు వరకు నీ కుటుంబంలో దేవునికి విరోధంగా జీవించే వారు అనేకులు ఉండొచ్చు. వారి మీదకి దేవుని ఉగ్రత రాకోకుండా, వారి మీదకి దేవుని తెగులు రాకోకుండా నీవు చేయవలసిన పనిని ప్రభు ఈ మధ్యాహ్న సమయంలో నీకు జ్ఞాపకం చేస్తున్నాడు. నీ బలిపీఠము ఏ విధంగా ఉంది? నీ బలిపీఠం ఆరిపోయిందా? పడద్రోయబడిందా? ఆరిపోయిందా? పడద్రోయబడిందా? కూల్చివేయబడిందా? అపవాది చేత, ఇహ సంబంధమైన ఆలోచన చేత, ఇహ సంబంధమైన కోరికల చేత, ఇహ సంబంధమైన ఆకాంక్ష చేత మరి నీ కుటుంబం ఏ విధంగా ఉంది? నీ కుటుంబంలో ఉన్న పరిస్థితులన్నీ ఏ విధంగా ఉన్నాయి? వారి యొక్క జీవన విధానం ఏ విధంగా ఉంది? వారి కొరకు నీవు చేసే ప్రార్థన ఎంతవరకు పనిచేస్తుంది? వారి నిమిత్తం నువ్వు ప్రాయశ్చిత్తం చేసే వ్యక్తిగా ఉన్నావా లేదా? అహరోనుతో మోషే చెప్పాడు, మోషే, ఇశ్రాయేలీయుల మీదకి యెహోవా యొద్ద నుంచి కోపం బయలుదేరింది, నువ్వు పరుగు వెళ్ళి వారి నిమిత్తం ప్రాయశ్చిత్తం చెయ్యి, వారి నిమిత్తం ప్రాయశ్చిత్తం చెయ్యి. అలాగా ప్రాయశ్చిత్తం చేసినందుకు అక్కడ తెగులు నిలిచిపోయింది. ఇక్కడ నీ కుటుంబంలో ఇంకా తెగులు, శాపము, పాపము ఇంకా ప్రజలుతుంది అంటే నీవు ఇంకా వారి నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయటం, వారి పాపమునకు తగిన ప్రాయశ్చిత్తం నీ జీవితంలో నీవు దేవునికి చేయటం. నీ ప్రార్థన ఆ సమయం పెరుగుతలా, నీ ప్రార్థనా సమయం పెరుగుతలా. మన కుటుంబంలో దేవునికి విరోధంగా జీవించే వారి సంఖ్య ఎక్కువ అవుతుంది. దేవునికి విరోధంగా జీవించే వారి యొక్క ఆ సమయం ఎక్కువ అవుతున్నప్పుడు నీ ప్రార్థనా సమయం వల్ల చెప్పండి సన్నగిలాగా వారి చూసి వీళ్ళందరట నా మాట ఎట్లేదులే, నేను ఇలా కోసం చేసేది ఏంటి, విన్నారా, ఎంత చేసినా నాకు ప్రయోజనం ఏంటి, నా మాట విన్నప్పుడు నేనేం చేయాలి అని మనం కూడా మన ప్రార్థన రూపాన్ని నడిపేద్దామా? చెప్పండి. ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. నీ కుటుంబంలో దేవునికి విరోధంగా జీవించేవారు ఎక్కువైనప్పుడు నీ ప్రార్థన సమయం ఎక్కువ. నీ బలిపీఠం దగ్గర నీవు కన్నీరు కార్చాలి. నీ బలిపీఠం ఏమవ్వకూడదన్నాడు లేవియకాండం 6:12 ఎప్పుడు మండుచూ ఉండాలా, ఎప్పుడు మండుచూ ఉండాలి. ఆదివారం మండుతుందయ్యా, ఆదివారం మంట సోమవారం వరకు ఉంటుందయ్యా, ఆ తర్వాత ఆరిపోతుందయ్యా. లేదయ్యా సోమవారం కదా మంగళవారం కూడా ఉంటుందయ్యా, ఇదిగో 3 రోజులు ఉంటుందయ్యా, తర్వాత ఆరిపోతుందయ్యా. వింటున్నారా? నీకు అర్థమవుతుందా? నీ ఇంట్లో బలిపీఠము, నువ్వు మోకరించి నువ్వు నీ కుటుంబం కోసం కట్టే బలిపీఠము, నువ్వు మోకరించి నీ బిడ్డల కోసం కార్చే కన్నీరు ఇంకిపోయిందా? ఇంకిపోతే కుదురుదా? కుదరదు. కాబట్టి జ్ఞాపకం చేసుకుంటాం. ఒక మాట చూద్దామా? మొదటి రాజుల గ్రంథము 18:30 వచ్చి చూద్దాం. 18:30 మొదటి రాజులు. అప్పుడు ఏలియా నా దగ్గరకు రండని అప్పుడు అతడు కింద పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును బాగు చేసి
అతడు ఏం చేశాడు? విన్నారు అందరూ? చెప్పండి, నాకు చెప్పండి, ఏకస్వరంతో చెప్పండి. విన్నవారు అందరూ? బలిపీఠాన్ని బాగు చేసి. అంటే బలిపీఠం ఏం చేయబడింది? కింద పడద్రోయబడి ఉంది. కింద పడద్రోయబడి ఉన్న బలిపీఠాన్ని ఎవరు బాగు చేశారు? ఎవరు బాగు చేశారు? ఏలియా బాగు చేశారు. ఈరోజు నీ బలిపీఠం ఏమైంది? కింద పడద్రోయబడిందా? నీ ప్రార్థన బలిపీఠం కింద పడద్రోయబడిందా? ఒక మాట చదువుకుందామా? చూడండి, కీర్తన గ్రంథము 142 చూడండి. కీర్తన గ్రంథం 142. కీర్తనల గ్రంథము 142వ అధ్యాయము 1 వచ్చిన బాగా చదువుకుందాం. నేను ఎలుగెత్తి యెహోవాకు మొరపెట్టుచున్నాను, ఎలుగెత్తి యెహోవాను బతిమలాడుకొనుచున్నాను, బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొరపెడుచున్నాను. నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియజెప్పుకొనుచున్నాను. నాలో నా ప్రాణము కృంగి ఉన్నప్పుడు నా మార్గము నీకు తెలియదు. చూసారా ఏం చేస్తున్నాడు భక్తుడు? ఈ భక్తుడు ఏం చేస్తున్నాడు? ఎలుగెత్తి తన ప్రార్థన